ఏంటి ఇంతమంది నా పేరు వెంకటేష్ అండి. మాట్లాడకండి. చేబోలు సాయి సుబ్రహ్మణ్యం వెంకటేష్. మేము కాకినాడ నుంచి వచ్చాం. మా మనవరాలు పుట్టి వెంట్రుకల సందర్భంగా ఈరోజు అన్నవరం రావడం జరిగింది. అయితే మాకు బయలుదేరి ఉంది. అన్నవరంలో సదుపాయంగా మా ముహూర్తం 12 గంటలకు అవడంతో భోజన సదుపాయం ఎలా ఉంటుందా ఏంటని ఆలోచించుకుంటే మాకు ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే వారికి ఫోన్ చేస్తే ఇలా 11:30 గంటల నుంచి 4 గంటల వరకు భోజనం సదుపాయం చేస్తాం, ఇక్కడ ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరే మేము కొండ మీద కార్యక్రమం ముగించుకుని దర్శనం ముగించుకుని అందరం దాదాపు 10-12 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. రాగానే వారు ఫోన్లో తెలిపిన విధంగానే చక్కగా రాగానే వాళ్ళు వేడిగా భోజనం అది వడ్డించారు. అన్నీ రుచికరంగా ఉన్నాయి. వారు సాధారణంగా ఆహ్వానించారు. అంతా చక్కటి ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అయితే మన తోచిన డొనేషన్ ఏమైనా ఉంటే అది కూడా మన మీద ఏమైనా కంపల్షన్ లేదు. మనకు కావాల్సింది సాయం చేయాలంటే మనం ఎవరికైనా అన్నదానం కంటే ఎవరైనా చేస్తేనే కదా ఈ సంస్థ నడిపించగలరు. ఏది సొంతంగా నడిపించడం అంటే ఎవరికైనా భారమే. ఆ ఉద్దేశంతో మేము మనకు తోచిన అన్నదానం మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ చెయ్యాలని కంపల్షన్ లేదు, లేకపోయినా వారు శుభ్రంగా భోజనం పెడుతున్నారు, అంతా మర్యాదగా చూస్తున్నారు. మాకంతా చాలా ఆనందంగా గడిచింది.